హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు చేపల ఇగురు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇదైతే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, గరం మసాలా వేసి మిక్సీ చేసిన ముద్ద. అండ్ ఇది వచ్చేసి టమాటా ప్యూరీ. ఈ టమాటా ప్యూరీలో పులుపు కోసం మేము ఒక పెద్ద మామిడికాయ, అంటే మన పులుపుకి సరిపడా అనమాట, నేనైతే ఒక పెద్ద సైడ్ మామిడికాయ వేసి పేస్ట్లా ఆడుకున్నాము. ఆడిన తర్వాత ఫస్ట్ పెనం పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ అలా పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్తో తయారు చేసిన ముద్ద, అంటే మసాలా ముద్దని ఇందులో వేసి బాగా డీప్ ఫ్రై అవనివ్వాలి. ఇది వచ్చేసి మనకి గిన్నెని అంటుకోనంత వరకు సేపు ఫ్రై చేయాలన్నమాట. దాని ఫ్లేవర్ అనేది కూడా మనకు తెలుస్తుంది. అల్లం వెల్లుల్లి చేస్తాం కదా, సో ఆ పచ్చి వాసన పోవాలన్నమాట. అప్పటి వరకు బాగా డీప్ ఫ్రై చేసి అప్పుడు అందులో ఉప్పు, కారం వేయాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత కూడా ఒక 1 to 2 minutes అట్లా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆ చేంజ్ అయ్యే టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా టమాటా ప్యూరీ, అంటే మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పట్టిన టమాటా ప్యూరీ, ఆ ప్యూరీని కూడా ఇందులో వేసుకుని ఒక 4 to 5 minutes అట్లా బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ టమాటా ప్యూరీ అండ్ ఈ మామిడికాయ ముక్కల టేస్టే మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే పులుసులో అయితే చింతపండు వేస్తాము, కానీ ఇది ఇగురు కదా, సో మామిడికాయలు అండ్ ఈ టమాటా ప్యూరీ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. లైట్గా పుల్లగా తగులుతుంది, థిక్ గ్రేవీలా ఉంటుంది. సో దీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీలో ఎవరైనా ఇగురు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కొంచెంగా వేసుకోవాలన్నమాట. ఈ చేపల పేరేంటో నాకు క్లియర్గా తెలియదు, బట్ ఈ చేపల మట్టుకు ఇట్లా ఇగురు వండుతారని మాత్రం తెలుసు. వాటిని వేసేసుకున్నాము. ఇలాగా వేసుకున్న తర్వాత మనం ఎక్కువ కలపకూడదు, మెల్లగా కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి బాగా కలిపేసి తర్వాత ఉడికి టైంలో కొంచెం మెల్లగా కలుపుకోవాలి. అండ్ ఇది కలుపుకున్న తర్వాత అలా ఒక్కసారి, అంటే ఆ థిక్ గ్రేవీగా ఉన్నదాన్ని ఒక 5 minutes అట్లాగా లో ఫ్లేమ్లో అలా మగ్గనివ్వాలన్నమాట. ఇట్లా వాటర్ అలా బుడగల్లా వచ్చే వరకు. బుడగల్లా వచ్చిన తర్వాత అప్పుడు అందులో వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఉడికేటప్పుడు మనం అట్లా గరిటె పెట్టి కలపకూడదు, ఒక్కసారి కలుపుకొని ఇంకా అవి అట్లా ఉంచేయడమేనమాట. సో అప్పుడు ముక్కలు అనేవి ఇది అవ్వవు, లేకపోతే అవి విరిగిపోయినట్టు అట్లా కనిపిస్తాయి. సో ఇలా వచ్చేసి నేను మెల్లగా కలుపుతున్నాను. నేను ఎలా అయితే కలుపుతున్నానో మీరు కూడా అలా కలపండి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్లా చూసారా, పులుసు అయితే థిక్గా, గ్రేవీగా అయితే పులుసు కాదు ఇగురు అయితే అంటే పులుసులా కనిపిస్తుంది కదా మీకు. దగ్గర అంటే ఇంత థిక్గా ఉన్నప్పుడు దించకూడదు, చాలా థిక్ గ్రేవీలా కనిపిస్తుంది. అట్లా ఆ టైంలో దించుకుంటే మనకు చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది. అండ్ చూసారా ముక్క వస్తే ఎంత బాగా థిక్, మీకు చూస్తేనే తెలిసిపోతుందిగా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. చేపలు అంటేనే సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ అనేది ఈ ముక్కలకి అనేది ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే చాలా బాగా కుక్ అయింది.